అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, రేషన్ కార్డ్స్, తర్వాత భూమి లేని పేదలకు 12,000 ఇలా అనేక సంక్షేమ పథకాల అమలుపై కలెక్టర్లకైతే సీఎం దిశానిర్దేశం చేశారు. జనవరి 26 నుంచి ప్రారంభమయ్యే పథకాల భేటీలో చర్చ అయితే జరిగింది. ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు దాదాపు 4-5 గంటల పాటు విస్తృతంగా కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సమీక్ష నిర్వహించారు. అన్ని పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఇక రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతో పాటు కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీపై, ఇందిరమ్మ ఇండ్ల సెలక్షన్పై మరి కలెక్టర్లకైతే కీలక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఇక రేషన్ కార్డులకు సంబంధించి త్వరలోనే రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అయితే కలెక్టర్లకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. అదే కాకుండా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకం పంపిణీ పథకాలు అర్హులకే చేరాలని సూచించారు. జనవరి 26 నుంచి తాను జిల్లాలో ఆకస్మిక తనిఖీలు చేస్తానని, కలెక్టర్లు కూడా మరి ఆకస్మిక తనిఖీలు చేయాలని చెప్పేసి ఇక్కడ తెలిపారు. ఈ భేటీకి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క తదితరులు అయితే హాజరయ్యారు. జనవరి 26 నుంచి ప్రారంభించే రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాల అమలు, లబ్ధిదారుల జాబితా తయారీపై ముఖ్యమంత్రి అయితే దిశానిర్దేశం చేశారు. జనవరి 26న రిపబ్లిక్ డే నుంచి ఈ పథకాలను అమలు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్వహించింది. ఈ 4 పథకాల అర్హుల కోసం రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించాలని, మున్సిపాలిటీల్లో వార్డు సభలు నిర్వహించాలని, వెంటనే సన్నాహాలు చేసుకోవాలని కలెక్టర్లు అయితే ముఖ్యమంత్రి ఆదేశించారు. పంట వేసినా వేయకున్నా రైతు భరోసా ఇవ్వాల్సిందే అంటూ మరి అన్ని జిల్లాల్లో నేను పర్యటిస్తానని చెప్పేసి సీఎం ప్రకటించారు. సాగు యోగ్యమైన భూములకే రైతు భరోసా చెల్లించాలని నిర్దేశించారు. పంట వేసినా వేయకున్నా సాగు యోగ్యమైన భూమికి రైతు భరోసా ఇవ్వాలని స్పష్టం చేశారు. అనర్హులకు మాత్రం రైతు భరోసా ఇవ్వద్దని అన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి అనర్హులను గుర్తించాలని కలెక్టర్లకు అధికారులకు అయితే సూచించారు. సాగుకు పనికిరాని భూములను గుర్తించి రైతు భరోసా నుంచి మినహాయించాలని సూచించారు. ఇక వారి వివరాలు పక్కగా తయారు చేయాలి. రియల్ ఎస్టేట్ లేఅవుట్లో వివరాలకు సంబంధించి నాలా కన్వర్షన్ అయిన భూముల వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. ఇక మైనింగ్ భూములు, గోదాములు నిర్మించిన భూములు గుర్తించాలన్నారు. ప్రాజెక్టులకు సేకరించిన భూములు కూడా సేకరించాలని, గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల రెవెన్యూ రికార్డులు క్రోడీకరించుకోవాలని పేర్కొన్నారు. గ్రామాల మ్యాప్లను పరిశీలించి, క్షేత్రస్థాయిలో పరిశీలించి మరి భూమికి సాగు యోగ్యమైన భూములేంటివి, సాగు యోగ్యం కాని భూములేంటివి ధృవీకరించుకోవాలని సూచించారు. సాగు యోగ్యం కాని భూముల వివరాలు పక్కాగా తయారు చేయాలని కలెక్టర్లకైతే ఆదేశాలు జారీ చేశారు. ఇక భూమి లేని పేదలకు 12,000 ఎలా ఏ ప్రాతిపదికన ఇవ్వాలనే దాని మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 38 లక్షల మందికి ఉపాధి హామీ జాబ్ కార్డులు అయితే ఉన్నాయి. మరి ఈ కార్డుల నుంచి భూమి కలిగిన వారు రైతు భరోసా కింద లబ్ధి పొందుతున్నారు కాబట్టి వారిని పక్కన పెట్టారు. వారు ఒక 18 లక్షల మంది ఉంటే ఇక మిగిలిన 20 లక్షల మంది ఉపాధి హామీ జాబ్ కార్డులు ఉన్నట్లయితే తేలింది. అయితే గడిచిన 2 ఏళ్లుగా పనిచేసిన కార్డులదారులను మాత్రమే అర్హులుగా తీసుకోవాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ఫస్ట్ అయితే 100 రోజులు పనిచేసిన వారిని 90 రోజులు, 80 రోజులు, 70 రోజులు ఈ విధంగా అవరోహణ క్రమంలో పనిచేసిన వారికి 12,000 ఇద్దామని అనుకున్నా కానీ అయితే ప్రభుత్వం అయితే ఇప్పుడు కీలక మెలిక అయితే పెట్టింది. గత 2 ఏళ్లుగా ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్నటువంటి భూమి లేని పేదలకు మాత్రమే ఈ సంవత్సరానికి 12,000 ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ ప్రకటించింది. ఇప్పుడు అలా భూమి లేని నిరుపేద రైతు కూలీ కుటుంబాలకు ఏడాదికి 12,000 భరోసా ఇచ్చేందుకు జాబితా కూడా సిద్ధం చేశారు. అలాంటి కుటుంబాలు దాదాపు 11 లక్షలు ఉన్నట్లు తెలుస్తోంది. మరొకసారి ఈ భూమి లేని పేదలకు 12,000 ఇచ్చే కార్యక్రమం కింద గ్రామాల వారీగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి అర్హులైన నిరుపేద రైతు కూలీల కుటుంబాలకు లబ్ధి చేకూరేట్టు చూడాలని అధికారులకు ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. ఇక అందరికీ సన్న బియ్యం మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్ల కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు ఇస్తున్న దొడ్డు బియ్యం తినేందుకు వాడడం లేదని ప్రభుత్వం గుర్తించింది. కాబట్టి వైట్ కార్డ్స్ ద్వారా ఇచ్చే సబ్సిడీ బియ్యాన్ని కొందరు రీసైక్లింగ్ చేసి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారని చెప్పేసి ప్రభుత్వం సీరియస్గా ఉంది. దీనికి సంబంధించి అందరూ తినే విధంగా ఉండేటువంటి సన్న బియ్యం ఇవ్వాలని నిర్ణయించింది. ప్రతి ఒక్కరికి నెలకు 6 కిలోల సన్న బియ్యం ఇవ్వాలని నిర్ణయించింది. వచ్చే ఏప్రిల్ నుంచి రాష్ట్రంలో దాదాపు 3 కోట్ల మందికి నెలకు 6 కిలోల లెక్కన ఈ సన్న బియ్యం రేషన్ షాపుల ద్వారా ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అయితే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ విధంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతో పాటు ఎలాంటి మెలికలు లేకుండా ప్రతి ఒక్కరికి రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక రేషన్ కార్డుల అర్హతలు కూడా త్వరలో నిర్ణయిస్తామని చెప్పడం జరిగింది. ఈ విధంగా కొన్ని ముఖ్యమైన అంశాల మీద కలెక్టర్లకు అయితే సీరియస్గా ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా కలెక్టర్లు అలసత్వం వహిస్తే వారి మీద వేటు తప్పదని సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించడం గమనార్హం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.